కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నగ్న సత్యం రెడ్ బుక్ సినిమా షూటింగ్ జరుగుతోంది. వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కీలక సన్నివేశాలను మచిలీపట్నంలోని పలు ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై జరిగిన పరిణామాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ అంశాలను కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కోనేరు సెంటర్లో అచ్చెన్నాయుడు అరెస్టు సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే ఈ సినిమాలో పట్టాభి, రోజా, పేర్ని నాని, కొడాలి నాని పాత్రలు కూడా ఉంటాయని చెప్పారు. రచన దర్శకత్వం వెంకటరమణ పసుపులేటి గారి ఆధ్వర్యంలో కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా క్లాప్ కొట్టి ప్రారంభోత్సవం విజయవాడ కార్యాలయంలో జరిగింది. అలాగే తదితర సన్నివేశ చిత్రాలు మొత్తం మచిలీపట్నం తదితర ప్రాంతాలలో ఈ వారం రోజులు ఇక్కడే షూటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. అన్ని విషయాలుగా సహాయ సహకారాలు అందించిన కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రచన దర్శకత్వం వెంకటరమణ పసుపులేటి గారి ఆధ్వర్యంలో కొల్లు రవీంద్ర గారి చేతుల మీద చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానాలు, అలాగే భువనేశ్వరమ్మ గారికి జరిగిన అవమానాలు, లోకేష్ బాబు ఆయన యొక్క పడిన ఆవేదన, అమరావతిలో ఆడపడుచులు జరిగిన అన్యాయాలు, అలాగే ఆనాడు సామాన్య కార్యకర్తలందరూ కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయో అవన్నీ కూడా మేము సినిమాలో చూపిస్తూ ఉన్నాం. ఈ సినిమాలో మేము ఈ రెడ్ బుక్ అనేటువంటిది మేము ఈ రోజున ఏదో ప్రతీకారం అనుకుంటున్నారేమో, ప్రతీకారం కాదు, నా ఆంధ్ర ప్రజలకి ప్రతిఫలం మేము ఈ విధంగా ఇస్తున్నాం, నగ్న సత్యం అని తెలుసుకోండి అనేటువంటి ఒక భావంతో నగ్న సత్యం రెడ్ బుక్ అనేటువంటి పుస్తకాన్ని మేము ఇవ్వడం జరిగింది. చంద్రబాబు